వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ లుంబిని. లైఫ్ అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అది హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ. సో దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్ ఉన్నారనమాట, రామకృష్ణ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంటేషన్ విషయంలో కానీ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. అండ్ మేజర్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తుంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నారని ఎవరు తగ్గట్లేదు. సో ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు సిగరెట్ అలవాటు ఉందనుకోండి, ఆల్కహాల్ అలవాటు ఉందనుకోండి, వాళ్ళు చెప్పి అది దాపెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటే పరిస్థితి ఏంటి? ఓకే, నేను మీకు మొత్తం క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఆర్డిఏ ఏం చెప్పిందంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఒక డైరెక్షన్ చేసింది. ఆల్కహాల్ అలవాటు ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా ఇన్సూరెన్స్ పాలసీని క్యాన్సిల్ చేయకండి. దాని తగ్గట్టు మీరు క్లాస్ తీసుకోండి, ప్రీమియమ్స్ పెట్టుకోండి, వెయిటింగ్ పీరియడ్స్ పెట్టుకోండి, కానీ పాలసీ మాత్రం రిజెక్ట్ అవ్వద్దు అని చెప్పి చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు దీంట్లో కొంతమంది ఎలా ఉంటారు, కొంతమంది ఒకేషనల్గా స్మోక్ చేసే వాళ్ళు, ఒకేషనల్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది రెగ్యులర్గా ఉంటారు, ఇంకొంతమంది హ్యాబిచువల్గా ఉంటారు. సో ఇలాంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఓకే రైట్. అంటే కొంతమంది అన్నట్టుగా మీరు జస్ట్ మేము ఫ్రెండ్స్ గ్యాదర్ అయినప్పుడే తాగుతాను, మిగతా టైంలో తాగను, దాన్ని ఎట్లా కన్సిడర్ చేస్తారని అంటారు కదా. సో ఇప్పుడు ఏదైతే వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో, లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఒక ప్రపోజల్ ఫామ్ ఉంటుంది, దాంట్లో మెడికల్ క్వశ్చనర్ ఉంటుంది, దాంట్లో ఒక క్వశ్చన్ స్పెసిఫిక్గా అడుగుతుంది, మీరు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, బీడీ కానీ, గుట్కా కానీ వివిధ ఏమన్నా హ్యాబిట్ ఉందా, ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. ఓకే. ఎస్ అని అన్నప్పుడు మీరు డైలీ ఎన్ని స్టిక్స్ ఆఫ్ సిగరెట్స్ తాగుతారు, ఎన్ని స్టిక్స్ ఆఫ్ బీడీ తాగుతారు, ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది ఎంత క్వాంటిటీలో ఉంటుందని అడుగుతుంది. దాన్ని బట్టి ఇన్సూరెన్స్ కంపెనీ ఆ వ్యక్తికి పాలసీ ఇవ్వాలా ఇవ్వద్దా, ఇస్తే ఎంత ప్రీమియం అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి, ఇవ్వద్దు అన్నప్పుడు రిజెక్ట్ చేసేసి సో అండ్ సార్ రీజన్ వల్ల మీరు ఫ్యూచర్లో ఇంత మాకు కంపెనీకి ఇంత బర్డెన్ అవ్వబోతుంది, అంత రిస్క్ మేము తీసుకోము, కాబట్టి నేను మీకు ఇన్సూరెన్స్ ఇవ్వలేము అని ఒక లెటర్ రాసి ఇచ్చేస్తుంది. వాళ్ళు కట్టిన అమౌంట్ వాళ్ళకి రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. సో రిజెక్ట్ కూడా చేస్తారు వాళ్ళు తీసుకునే ఆల్కహాల్ కన్సంప్షన్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ కన్సంప్షన్ ఆఫ్ స్టిక్స్, టొబాకో, దాన్ని బట్టి రిస్క్ని బట్టి కంపెనీస్ డైరెక్షన్ అనేది చేస్తుంది. సో హెవీగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు, సిగరెట్స్ తీసుకునే వాళ్ళకైతే మరి ఇన్సూరెన్స్ రావడం కష్టమే. కష్టమే, కరెక్ట్. రైట్ రైట్. సో ఇప్పుడు ఆల్కహాల్ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, ఇంకా ఇతరత ఇప్పుడు వేప్ కూడా, ఇవన్నీ కూడా వింటున్నాం కాబట్టి, టొబాకో కానీ ఎనీ ఫార్మ్ ఆఫ్ కన్సంప్షన్ తీసుకున్నా కూడా వీళ్ళకి ప్రీమియం ఎలా ఉంటుంది? అంటే లేదు నాకు ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కావాలి, సో ప్రీమియం ఎక్కువ ఉంటుందా వీళ్ళకి ఏమన్నా? చెప్పాలంటే డబల్ ది ప్రీమియం ఉంటుంది మోస్ట్లీ. అప్రాక్సిమేట్ ఉదాహరణకి ఒక 25,000 ప్రీమియం కట్టే దగ్గర అయితే ఆల్మోస్ట్ 40 నుంచి 50,000 per annum చొప్పున కడతారు. ప్రీమియం అనేది హెవీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీస్ రిజెక్ట్ చేసేస్తుంది, ఇంకా అంత రిజెక్షన్ అంత స్టేజ్లో లేదు అని అన్నప్పుడు ప్రీమియం అనేది హైలో పెడుతుంది. రైట్ రైట్. ఎందుకంటే హెల్దీ పర్సన్ నుంచి వచ్చే క్లెయిమ్ అమౌంట్కి వీళ్ళ నుంచి క్లెయిమ్ అమౌంట్ హైలో ఉంటుంది, అందుకని. ఓకే. ఈజీగా వీళ్ళకి హాస్పిటల్కి వెళ్ళాల్సింది, సర్జరీస్కి, దేనికో దానికి రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. క్యాన్సర్లు ఎక్కువ వస్తున్నాయి మెయిన్లీ డ్యూ టు క్యాన్సర్స్ హెవీ వస్తుంది. లివర్ క్యాన్సర్ కానీ, కిడ్నీ క్యాన్సర్ కానీ క్యూరబుల్ చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట అవి. ఓకే. సో అందుకని ఆ దృష్టిలో పెట్టుకునే పాలసీ అనేది రిజెక్ట్ అవుతాయి మోస్ట్లీ. రైట్. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదా సార్, 3 years 5 years అని చెప్పేసి, సో వీళ్ళు దాని తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చా? రైట్, నేను మీకు దీని గురించి ఒక క్లారిటీ ఇస్తాను. నేను ఇప్పుడు ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, ముందుగానే మెడికల్ క్వశ్చనర్లో ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ, టొబాకో కానీ మెన్షన్ అక్కడ నో అని మెన్షన్ చేసి ఒక 2 years తర్వాత క్లెయిమ్ వచ్చింది. 2 years తర్వాత క్లెయిమ్ వచ్చినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఒక రైట్ ఏముందంటే, ఇన్సూరెన్స్ తీసుకున్నాక ఫస్ట్ 3 years వరకు క్లెయిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళని చెక్ చేయటం, మళ్ళీ తరువుగా రివ్యూ చేసే అధికారం ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన క్లెయిమ్ 2 years లోపే ఉంది కాబట్టి, అంటే విత్ ఇన్ 3 years లోపే క్లెయిమ్ వచ్చింది కాబట్టి రివ్యూ చేసేటప్పుడు అక్కడ కనుక మీరు ఆల్కహాల్, టొబాకో నో అని మెన్షన్ చేశారు, ఇప్పుడు మీకు వచ్చిన క్లెయిమ్ అనేది లివర్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో డ్యూ టు ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వల్లనే వచ్చింది అని అన్నప్పుడు క్లెయిమ్ అనేది స్ట్రైట్ అవే రిజెక్ట్ అవుతుంది. కట్టిన అమౌంట్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు పాలసీ తీసుకొని 3 years దాటింది, అంటే 4th yearలో ఉన్నారు, లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది, లైక్ డెత్ క్లెయిమ్ వచ్చింది. ఆ డెత్ క్లెయిమ్లో హాస్పిటల్ ఏమైనా రిపోర్ట్ చేశారంటే డ్యూ టు ద
ఆల్కహాల్ కన్సంప్షన్ అండ్ టొబాకో కన్సంప్షన్ వల్లనే ఈ డెత్ అనేది జరిగిందని చెప్పారు. ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో క్లాజ్ ఏంటిదంటే 3 years వెయిటింగ్ పీరియడ్. అంటే 3 years దాటింది అన్న టైంలో మీరు ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ హోల్డర్ని ఎక్కువ క్వశ్చన్స్ వేయడానికి లేదనమాట. రైట్. అంటే ఇన్కంటెస్టబుల్ అని ఒక క్లాస్ ఉంది, ప్రొటెక్షన్, ఇన్కంటెస్టబుల్ ప్రొటెక్షన్ ఒక క్లాస్ ఉంది, సెక్షన్ 45. అదేం చెప్తుందంటే క్లియర్గా, ఒక పాలసీ హోల్డర్ పాలసీ తీసుకున్నారంటే వితిన్ 3 years లోపు మీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు పాలసీ హోల్డర్ తరోగా రివ్యూ చేసే అధికారం మీకు ఉంది. మీరు ముందే రివ్యూ చేసుకోవాలి. ఆ తర్వాత కస్టమర్స్కి క్లెయిమ్ ఇవ్వాల్సిందని ఒక క్లాజ్ ఉన్నది. మరి ఇప్పుడు క్లెయిమ్ వచ్చింది, డెత్ క్లెయిమ్ వచ్చింది, 3 years దాటింది, 4th yearలోనే క్లెయిమ్ పెట్టారు. సో ఇప్పుడు కంపెనీస్ ఫైట్ చేసే అధికారం లేదు. కానీ కంపెనీ కనుక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంది, ఈ క్లెయిమ్ అనేది ప్యూర్లీ ఆల్కహాల్ టొబాకో వల్లనే క్లెయిమ్ వచ్చింది, డెత్ క్లెయిమ్, మాకు ప్రపోజల్ ఫామ్లో టొబాకో అన్న దగ్గర ఆల్కహాల్ అనే దగ్గర నో అని పెట్టారు, అలవాటు లేదని పెట్టారు, మేము లేదు అన్నారు కాబట్టి మేము దానికి సరైన ప్రీమియం తీసుకొని ఆ రిస్క్ని మేము తీసుకుంటున్నాం కాబట్టి మేము పాలసీ ఇచ్చాము. కానీ ఇప్పుడు స్ట్రైట్ అవే రిజెక్ట్ కేసు కాబట్టి క్లెయిమ్ ఇవ్వము అని ఇన్సూరెన్స్ కంపెనీ చేసుకోవచ్చు. ఇట్లా రీసెంట్గా ఏమైందంటే ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ మీద ఒక క్లయింట్ క్వశ్చన్ మన కోర్టులో కేసు ఫైల్ చేశారు ఇన్ ద మంత్ ఆఫ్ March 2026. దాంట్లో ఏమని ఇచ్చారంటే డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళకి అప్పీల్ చేశారు, మాకు క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేశారు, కొంచెం మీరు న్యాయం చేయండి అంటే డిస్ట్రిక్ట్ కోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఆ కస్టమర్కి ఫేవర్గా క్లెయిమ్ ఇవ్వాల్సిందని కేసు వేశారు. తర్వాత ఏం చేశారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పైన స్టేట్ లెవెల్లో కేసు వేశారు, అంటే అప్పీల్ చేసుకున్నారు. అప్పీల్ చేసుకుంటే అక్కడున్న మన కోర్టు జడ్జ్ తరోగా రివ్యూ చేశారు, మన కంపెనీ తరపున డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉంది, హాస్పిటల్ రికార్డ్స్లో ఇన్వెస్టిగేషన్లు కూడా కరెక్ట్గా ఉంది, సో అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి క్లయింట్ తప్పు కాబట్టి ఆ క్లెయిమ్ని రిజెక్ట్ చేసేసి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఫేవర్ చేశారు. ఆ క్లెయిమ్ ఆల్మోస్ట్ వచ్చేసి 1.2 CR. మళ్ళీ సేమ్ కేసు రీసెంట్లీగా HDFC లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇలానే జరిగింది. అక్కడ కూడా ఏం జరిగింది, డిస్ట్రిక్ట్ లెవెల్లో మేము ఆల్కహాల్ అనే నో అని పెట్టారు, మాకు క్లెయిమ్ ఇవ్వాల్సిందే, 3 years వెయిటింగ్ పీరియడ్ అయిపోయింది, మాకు ఆ క్లాజ్ ఉంది, మాకు సో న్యాయం కావాలని కేసు వేస్తే కూడా అక్కడ కూడా HDFC లైఫ్ ఇన్సూరెన్స్ గెలిచింది. సో ఎప్పుడైనా సరే మెటీరియల్ ఫ్యాక్ట్ చేంజ్ అవుతుంది, దానివల్లనే డెత్ వచ్చింది అన్న టైంలో ఇన్సూరెన్స్ కంపెనీకి ఫేవర్ ఉంటుంది. అంటే ఆ సెక్షన్ 45ని మిస్యూజ్ చేసుకుందా అనే ఆప్షన్ లేదు వాళ్ళకి. రైట్. అంటే కంప్లీట్ గా దీని వల్లే డ్యామేజ్ అయింది అంటే అలా ఉంటుంది. ఒకవేళ ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ అని అంటే ఇప్పుడు చూడండి, మెడికల్ క్వశ్చనేర్లో ఇన్సూరెన్స్ కంపెనీ ఒక క్వశ్చన్ పెట్టిందంటే ఆ క్వశ్చన్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది. రైట్. ఆ క్వశ్చన్కి నీకు తెలిసి కూడా నువ్వు నో అని పెట్టడము, ఆ పెట్టిన దాని వల్లనే క్లెయిమ్ రావటము జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తుంది. ఒక 10 years అయినా సరే, పాలసీ కట్టి 10 years అయినా సరే, ఆ పర్టికులర్ క్వశ్చనర్ వల్లనే నీకు క్లెయిమ్ రిజెక్ట్ అయింది అంటే, పర్టికులర్ దాని వల్లనే నీకు క్లెయిమ్ వచ్చింది అంటే రిజెక్ట్ చేసే అధికారం ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంది. ఓకే, అది ఎంత పర్సెంటేజ్ అయినా సరే, ఎంత అమౌంట్, ఎంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉన్నా ఇన్సూరెన్స్ కంపెనీ అయితే రిజెక్ట్ చేసేస్తుంది. బట్ వీళ్ళెందుకు డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు, మనం ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వీళ్ళెందుకు మన హెల్త్ అంటే చెకప్ చేసి లేదంటే అలవాట్ల గురించి ఏమన్నా చెకప్ చేసి ఎందుకు చేయరు మరి? మంచి క్వశ్చన్. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఒక పెద్ద అమౌంట్ కవరేజ్ ఇస్తున్న టైంలో ఫుల్ బాడీ చెకప్ చేస్తుంది. ఓకే. ఆ కంపెనీ కూడా డాక్టరే స్వయంగా ఆ ఇన్సూరెన్స్ తీసుకునే పర్సన్కి, పాలసీ హోల్డర్కి వీడియో కాల్ చేయటము, పర్సనల్గా కలవటము, క్వశ్చనర్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఆ టైంలో కూడా రిజల్ట్స్ నెగిటివ్ వచ్చాయి అంటే మనం అనుకుందాం, లెట్స్ ఎగ్జాంపుల్ ప్రపోజల్ ఫామ్లో నిజానికి ఇప్పుడు ఆయనకు ఆల్కహాల్ హ్యాబిట్ లేదు, సిగరెట్ హ్యాబిట్ లేదు, పాలసీ వచ్చింది లేదు కాబట్టి 2 years తర్వాత తను హ్యాబిట్ చేసుకున్నాడు. తీసుకున్న తర్వాత వచ్చింది, తీసుకున్న తర్వాత 2 years తర్వాత క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు అక్కడ కస్టమరు అబద్ధం ఏం చెప్పలేదు, ఇన్సూరెన్స్ కంపెనీ తప్పేం లేదు, మరి క్లెయిమ్ వచ్చింది. ఇప్పుడు ఎలా అంటే ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక క్లాజ్ ఉంది, ఇప్పుడు మీరు ఇచ్చిన మెడికల్ క్వశ్చనర్ తోటి మేము పాలసీ ఇచ్చాము, దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంది అంటే మీరు మళ్ళీ మాకు ఒక రిటర్న్లో ఒక లెటర్ రాసి ఇవ్వాలి, లేదా మెయిల్ రాసి ఇవ్వాలి. ఏమని, ఇప్పుడు నా లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది, ఇప్పుడు నేను ఆల్కహాల్ అనేది వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ తీసుకుంటున్నాను, ఇది నా మెటీరియల్ ఫ్యాక్ట్ చేంజ్ అయింది, దీన్ని రివ్యూ చేయండి అని అన్నప్పుడు, కంపెనీ ఆ రిస్క్ తీసుకుంది అన్నప్పుడు, ఆ తర్వాత క్లెయిమ్ వచ్చిన కంపెనీ వెళ్ళిపోయి. ఓకే. బట్ ఎవరంతకు వాళ్ళే చెల్లి ప్రాక్టికల్గా ఇది వర్కౌట్ అవుతుంది అంటారు? అసలు తెలుసుకుంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు చనిపోయింది ఇతనే అన్నప్పుడు మరి ఫ్యామిలీకి తీసుకున్న బెనిఫిట్ అనేది తగ్గదు.
అవును, దక్కదు. రైట్. బట్ ఈ లెక్కన చూస్తుంటే మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ ఏదో ఒక లైఫ్ అంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో, ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, హార్ట్ రిస్క్ ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు సిగరెట్ ఆల్కహాల్ తీసుకుని ఉంటారు. రైట్. ఇప్పుడు ఇక్కడ తనకి సహాయం చేసేది ఎవరంటే, అతను ఎవరి దగ్గర అయితే పాలసీ తీసుకున్నారో అతను రెన్యువల్ టైం ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. రైట్. ఆ పాలసీ హోల్డర్ ఫోన్ చేసి, సార్ మీరు తీసుకున్నప్పుడు మరి పాలసీ కండిషన్స్ ఇలా ఉన్నాయి, మరి ఇప్పుడు దీంట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఉంటే చెప్పండి, దాని తగ్గట్టు నేను ఫార్మాట్ రెడీ చేస్తాను, సపోర్ట్ చేస్తాను అని చెప్తారు. ఓకే. లేదు బాబా అలానే ఉన్న, హెల్త్ బాగానే ఉంది, ఎలాంటి చేంజెస్ ఏం లేవు అన్నప్పుడు వెళ్ళండి, వెరీ గుడ్. రైట్. అక్కడే చేంజెస్ ఉన్నాయి అనుకోండి, చేంజెస్ ఉన్నాయని చెప్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అని అప్పుడు చెప్పేస్తుంది. అప్పటితోటి అతను ప్రీమియం కట్టడం ఆపేస్తుంది, తన క్లెయిమ్కి కూడా వెళ్ళాడు. బట్ ఏదున్నా కూడా దాచిపెట్టకుండా ముందే చెప్తే బెటర్ అండి. బెటర్. రైట్. కొంతమంది ఎలా ఉంటారంటే, చూసుకుందాం వాళ్ళకి ఎలా తెలుస్తుందో చూద్దాము, ఎందుకు ఎవరో చూద్దాము అని, అలాంటి టైంలో ఇక కోర్టే న్యాయం చేస్తుంది. రైట్. రైట్. పర్ఫెక్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.